హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన చాక్లెట్ రెసిపీ అండి. ఇది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవండి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే చాక్లెట్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇది తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ అని చెప్పి పిల్లలకి రెగ్యులర్గా పెట్టకండి. చాక్లెట్స్ రెగ్యులర్గా తినడం కూడా హెల్తీ కాదు కదా. అకేషన్ వైజ్గా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ చాక్లెట్స్ అనేది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను హర్షీస్ కోకో పౌడర్ని తీసుకున్నానండి. దాన్ని ఒక కప్ వరకు తీసుకున్నాను కోకో పౌడర్ని. ఇలా ఒక కప్పు కోకో పౌడర్ తీసుకున్న తర్వాత దాంట్లోనే నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మిల్క్ పౌడర్ కూడా 1 కప్ తీసుకున్నాను. మనం కోకో పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మిల్క్ పౌడర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. దాంతోపాటు షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. దాన్ని 3/4 కప్ తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక బౌల్ పెట్టుకోవాలండి. దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి. దీనికి నేను 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇది నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి 1/2 కప్ వరకు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం మిక్స్ చేసుకున్న కోకో పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వద్దండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో కోకో పౌడర్ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మన చాక్లెట్ అనేది లిక్విడ్లా అవుతుంది, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అందుకని ఆయిల్ అనేది క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసే వరకు. ఇది కొంచెం థిక్ ఫామ్లోనే ఉండాలండి, మరి లిక్విడ్లా ఉండకూడదు. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ అయినట్లు అనిపిస్తే సేమ్ మనం కోకో పౌడర్ది మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని కొంచెం యాడ్ చేసుకోండి. దానివల్ల మీకు థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేశాక చాక్లెట్ సిరప్ రెడీ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనం దీన్ని చాక్లెట్ మౌల్డ్లో వేసుకోవాలండి. చాక్లెట్ సిరప్ అనేది మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్ అవైలబుల్ లేకపోతే మీరు చాక్లెట్ ఏ షేప్లో కావాలనుకుంటున్నారో ఆ మౌల్డ్లో వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్డ్ ఉంది కాబట్టి నేను చాక్లెట్ మౌల్డ్లో వేసుకుంటున్నానండి సిరప్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ చూడండి ఒకసారి. మీకు ఎలా అనిపించాయనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మన రెసిపీస్ అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఇలా చాక్లెట్ మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత నాకు ఇంకా సిరప్ మిగిలిందండి. దాన్ని నేను హర్షీస్ కోకో పౌడర్ది నా దగ్గర ఒకటి ఎంటీ మౌల్డ్ ఉందండి, అందులో వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూడండి, నేను ఒక 1 అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, 1 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను మీకు చాక్లెట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో. చూస్తున్నారు కదా, వీటి మౌల్డ్ నుంచి తీసేటప్పుడు కూడా ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి చాక్లెట్స్ అనేవి మనకి. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి కదా. ఇలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మా బేబీకి అయితే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. తను అడిగిన ప్రతిసారి నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా అడిగితే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి. నేను చేసిన ఈ ఇన్స్టెంట్ చాక్లెట్ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయండి. నేను ఏ రెసిపీ పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా బేబీది కూడా ఇంకొక ఛానల్ ఉందండి, డ్యాన్స్ ఛానల్. అది శ్రీహరిణి డ్యాన్స్ వీడియోస్. నేను డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ కూడా మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అది కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.